వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలు నాతడు చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. అయ్యా, ఈ యొక్క రాత్రి కాలం వేళ మీ మాటలను ఆలకించడానికి నాయన మిమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మీ సన్నిధిలో కూర్చుండబెట్టినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, బలహీనులము, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా అందరి హృదయాలను తెరచి మా ప్రభా, మా యొక్క హృదయం అనే నేలను మెత్తన చేసి మా ప్రభా మీ వాక్యం అనే విత్తనాలను విత్తమని 30 60 100 మేము ఫలించి అనేక మందికి నాయన ఫలభరితముగా ఉండుటకు, మాదిరికరంగా ఉండుటకు మమ్మల్ని ఆయుధపరచమని, ముఖ్యంగా ప్రభా మీ మాటలు అందించాలని ఆశతో ఉన్నటువంటి నేను మా ప్రభా బలహీనరాలను, నిష్ప్రయోజకురాలను, ఎందుకు పనికిరాని దాన్ని నన్ను మీ సిలువ చాటున దాచి మీ మాటలు మాత్రమే మాతోనూ మాట్లాడి మహిమ పొందమని, ఈ కూడిక అంతటి ద్వారా నాయన మీరు ఘనత తెచ్చుకునమని, మిమ్మల్ని ఘనపరిచే మంచి ఉపయోగకరమైన పాత్రగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకునమని ఈ కొద్ది మనవులు మీరు విన్నందుకై వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయలమై ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన వలన నేను క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాము. ఒకసారి దానియేలు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గ్రంథాన్ని దాదాపు సంవత్సరం క్రితం మనం ప్రారంభించి ఉన్నామండి. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 6 అధ్యాయాలు చారిత్రక అంశమైతే తరువాతి 6 అధ్యాయాలు ప్రవచనాత్మక అంశము అని మనం మాట్లాడుకున్నాం. 6 అధ్యాయాలను ప్రభు మహాకృపను బట్టి మనం ధ్యానించుకోవడం జరిగింది. తర్వాత ప్రవచనాంశంలోని కూడా మనం ప్రవేశించడం జరిగింది. 11 అధ్యాయాలు ముగించుకొని 12 అధ్యాయంలోనికి మనము ప్రవేశించాము. ఆయన యొక్క కృపాది. చివరిగా ఈనాటి 12వ అధ్యాయము 2వ వచనం నుండి మనం నేర్చుకోబోయే అంశాలు మాత్రం ఈరోజు క్లాస్ కనుక వినకపోతే, దానియేలు గ్రంథంలో ఈరోజు వినబోయే మాటలు కనుక మనం మిస్ అయితే దానియేలు గ్రంథం ఎన్నటికీ మనకు అర్థం కాదు. అనేకమైన డౌట్లను క్లారిఫై చేసే ఒక సందర్భం ఈరోజు అని మనం అనుకోవచ్చు. ఈ 2వ వచనాన్ని వివరించుకునే ముందు గడిచిన సెషన్లో ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఎవరైనా వాక్యాన్ని చక్కగా బోధించాలనుకున్నవారు, దైవజనులు ఎవరైనా, మంచి బోధకుడు ఎవరైనా లేక మంచి బోధకురాలు ఎవరైనా కానీ ఒక 1 అవర్ వాళ్ళు వాక్యం కనుక బోధిస్తూ ఉంటే 50 మినిట్స్ వాళ్ళ బోధ సాధారణంగా అనిపించిన ఖచ్చితంగా చివరి 10 మినిట్స్లో చాలా రుచికరమైనటువంటి ముగింపు, సాటిస్ఫాక్టరీ ఎండింగ్ అంటాం, సంతృప్తికరమైన ముగింపు ఖచ్చితంగా ఉండి తీరాలి. అనేకమైన డౌట్లకు ఫుల్ స్టాప్ ఇస్తూ అన్నిటినీ కూడా, అన్ని అంశాలను కూడా కవర్ చేస్తూ ఆనాటి అంశంలో వినేటువంటి విశ్వాసులకు తృప్తినిచ్చేటువంటిదిగా ఆ ముగింపు ఉండేలా బోధకురాలు కానీ బోధకుడు కానీ చూసుకుంటారు. అయితే ఈనాటి మన టాపిక్లో, మన అంశంలో ఇక్కడ బోధకుడు లేక బోధకురాలు నేను కాదు,
మనం ఎన్నుకున్నటువంటి ఈ అంశంలో బోధకుడు గబ్రియేలు దూత అని మనం గుర్తుపెట్టుకోవాలి. గబ్రియేలు దూత 10వ అధ్యాయం నుండి చివరి దర్శనం గురించి దానియేలుకు వివరిస్తూ బోధిస్తూ అనేక డౌట్లను క్లారిఫై చేస్తూ వస్తూ ఉన్నాడు. సుదీర్ఘమైనటువంటి ఆయన ప్రసంగంలో లేకపోతే ఆయన యొక్క మెసేజ్లో చివరి అంకానికి వచ్చాడు, చివరి భాగానికి ఆయన వచ్చేసాడు. ఆల్రెడీ నేను చెప్పాను, 12వ అధ్యాయం 4వ వచనంతో గబ్రియేలు యొక్క మెసేజ్ ముగింపబడుతుంది అని. ఈ మెసేజ్ ముగించబడేటువంటి చివరి టాపిక్లో చివరి ముగింపు ఈ 10వ అధ్యాయం నుండి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 వచనాల వరకు ఆయన మెసేజ్ అనుకుంటే, 12వ అధ్యాయం 1వ వచనం వరకు ఆయన మెసేజ్లో ఒక 50 మినిట్స్ అయిపోయినాయి అని మనం భావించవచ్చు. చివరి 10 మినిట్స్లో ఆయన అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఏ విశ్వాసులకైతే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రవచనాలు, అంత్య దినాల గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు అనేటువంటి ఆలోచన ఉందో, ఎవరైతే కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలను అంత్య దినాలతో పోలుస్తూ పొరపాటు పడి బోధిస్తుంటారో, వాటన్నిటికి కూడా ఒక చక్కని ముగింపు, ఒక చక్కని క్లారిటీ గబ్రియేలు గారు 2వ వచనం నుండి 4వ వచనం వరకు ఇచ్చారు. ఇప్పటి వరకు అనేక మాటల్లో మనం మాట్లాడుకున్నాం. దానియేలు గారి గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి అంత్య దినాలు మత్తయి సువార్తలో, యోహాను సువార్తల్లో కనబడేటువంటి అంత్య దినాల గురించి కాదు, ఆ కాలం వేరు, ఈ కాలం వేరు అని మనం పదే నొక్కి వక్కాణించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం. ఎస్, అది కరెక్ట్. ఎందుకంటే క్రీస్తు పూర్వంలో జరిగేటువంటి అంత్య దినాలు, అంత్య యొక్క కాలంలో జరిగేటువంటి అంత్య దినాల గురించి ఇప్పటి వరకు గబ్రియేలు దూత దానియేలు గారితో చెప్పారు. కానీ ఇప్పుడు ఏ మాటలైతే ఇప్పటి వరకు దానియేలు గ్రంథంలో అంత్య దినాలతో పోల్చబడి అనేక మార్లు మనం ఇంతకుముందు విని ఉన్నాము, తెలియక లేక తెలిసి బోధించిన వాళ్ళు, కన్ఫ్యూజ్ అయి బోధించిన వాళ్ళు, ఈ విధంగా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాము, వాటన్నిటికి కూడా తెర తీసే విధంగా గబ్రియేలు దూత అన్ని కాలాల గురించి మాట్లాడుతూ ద్వంద్వ శైలిలో లేక ద్విముఖ ప్రవచన రీతిలో మాట్లాడుతున్నటువంటి అంశము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే, మీరు ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడగాలి. యాక్చువల్గా మరి ఇప్పటి వరకు దానియేలు గ్రంథంలో ఉన్న అంశాలు అంత్యదినం గురించి కాదు అని చెప్పారు కదక్క, కాదని చెప్పారు కదా సిస్టర్, మరి ఇప్పుడు అన్నిటి గురించి మాట్లాడుతున్నారని మీరెలా చెప్పగలరు అని క్వశ్చన్ చేస్తే, నేను చెప్పగలిగినటువంటి జవాబు ఏంటయ్యా అంటే, ఇక్కడ 2వ వచనంలో కొంతమంది సమాధులలో నిద్రించేవారు అనేకులు మేల్కొందురు అని ఉంది. ఇక్కడ అనేకులు అనే మాట కేవలం అనేకులు కాదు, అందరూ అనేటువంటి వర్షన్లో ఉన్నటువంటి మాట. అనేకులు అంటే అందరూ అనేటువంటి వర్షన్. నేను ఆ రెఫరెన్సెస్ కూడా నేను మీకు చూపిస్తాను. రెఫరెన్స్ లేకుండా నేను జనరల్గా మాట్లాడడానికి ఇష్టపడను. అనేకులు అంటే అందరికీ సంబంధించింది. అనేకులు అంటే కొందరిని విడిచిపెట్టి అని కాదు. కొందరు అంటే మాత్రం కొందరే, అనేకులు అంటే మాత్రం అందరూ. బైబిల్ ప్రకారం, బైబిల్ పరిభాషలో ఎలా అంటే నేను చూపిస్తాను కొద్ది నిమిషాల తర్వాత. అయితే సమాధుల్లో నిద్రించేవారు లేస్తారు అని చెప్పేటువంటి ఈ మాట, 2వ వచనం నుండి ఉన్నటువంటి మాట, అంత్య దినాల్లో జరగబోయే వాటిని కూడా ఆయన గబ్రియేలు మెన్షన్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అంతేకాదు, అంత్యొక కాలంలో మరణించిన వారిని గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మరొకసారి నేను మీకు పూర్తి అవగాహన కలగచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అబ్రహాం గారు మరణించారు, యాకోబు గారు, ఇస్సాకు గారు, యోసేపు గారు మరణించారు. వారు తిరిగి లేచారంటారా, లేకపోతే అంత్య దినాన లేస్తారు అంటారా? మీరు చెప్పండి. మీకు ఐడియా ఉన్నంత వరకు ఆల్రెడీ వారు లేచారండి, మరణించారు, తిరిగి లేచారు అని మీరు చెప్తారా?
లేదు ప్రభు రాకడప్పుడు వారు కూడా తిరిగి లేస్తారు అని మీరు చెప్తారా? అంటే ఇక్కడ హెబ్రీలో అందరూ కూడా లేస్తారు అంటున్నారు కదండి, అనేకులు అంటున్నారు, అందరూ కూడా అంటున్నారు. మరి వారు కూడా మరణించి ఉన్నారు కదండి. ఆ మరణించిన తర్వాత ప్రభు ఏమన్నారంటే తప్పకుండా లెగుస్తారని చెప్పారు కదా. ఆ ప్రవచన వాక్యాలు కూడా చెప్పి ఉన్నారు. మరి సువార్తలో కూడా చెప్పబడింది ఆ వాక్యం. మరి నా అభిప్రాయం అయితే ఆ వాళ్ళు లేవలేదని అంటే ప్రభు రాకడికి లెగుస్తారనే నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సిస్టర్. లెగవలేదు, ఎందుకంటే పునరుద్ధానము ఒక్కటే, ఒక్కసారి జరిగేది. లెగలేదు. ప్రభు రాకడ ముందు ఆయన పునరుద్ధానంలో వాళ్ళు కూడా లేస్తారు. ఎస్ సిస్టర్, ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. అలా అంటే ఇందాక చెప్దామని సిస్టర్ చెప్పారు. అలాగే హెబ్రీలో కూడా ఉంటది కదండి, మనం లేకుండా వారు పరిపూర్ణులు కాదు అని. కాబట్టి అందరూ అని. అవును, అందరూ పునరుద్ధాన దినాన్న లేస్తారు. మనందరం నమ్మేది అదే కదా. ఒక సద్దూకయ్యుల తెగ తప్పించి ఇంక్లూడింగ్ పరిసయ్యులు కూడా పునరుద్ధానం ఉంది అని నమ్ముతారు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి గ్రేట్ డిఫరెన్స్ అది. మనం కూడా నమ్ముతాం పునరుద్ధానం ఉంది అని. సో వాళ్ళందరూ లేస్తారు. ఇప్పుడు మన జనరేషన్లో ఎవరైనా మరణించిన, మా తాతయ్య గారు లేకపోతే నాయనమ్మ, అమ్మమ్మ, వీళ్ళు ఎవరైనా మరణించి ఉన్నారు, వాళ్ళు కూడా పునరుద్ధానం ముందు లేస్తారు. అది నేను నమ్ముతున్నాను, మనందరం నమ్ముతాం, వాళ్ళు లేస్తారు. ప్రజెంట్ కాలంలో ఒకవేళ ఈ వీక్లో ఎవరైనా మరణించి ఉంటే వారి గృహానికి వెళ్ళి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనం వాళ్ళకి ఏం చెప్తాం? బాధపడద్దు, దయచేసి ఏడవకండి, దుఃఖం అనేది ఉంటుంది, తప్పదు. కానీ మరణించిన, మనం పోగొట్టుకున్నటువంటి మన వారిని మనం తిరిగి తప్పకుండా పొందుకుంటాం, వాళ్ళు తిరిగి లేస్తారు, ఆ నిరీక్షణ మనకుంది. కాబట్టి మీరు దుఃఖించొద్దు అని దెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:14, 15, 16 వచనాల్లో ఉన్నటువంటి విషయం గురించి మనం మాట్లాడతాం. అంతేనా? వాళ్ళు తప్పక లేస్తారు అని చెప్తాం. అంతే చెప్తామా? లేకపోతే ఏడవండి, వీలైనంత వరకు ఏడవండి అని చెప్తామా? మీకు అలుపు వచ్చే వరకు ఏడుస్తూనే ఉండండి అని చెప్తామా? లేకపోతే బైబిల్లోని వచనాలను జ్ఞాపకం చేస్తూ వాళ్ళని ఓదార్స్తూ ఈ విధంగా మాట్లాడతామా? మీరు చెప్పండి. బైబిల్లోని వచనాల వరకు, బైబిల్లోని ముఖ్యంగా దశలోనిక పత్రికలో నిరీక్షణ లేని ఇతరుల వలె మనము ఉండొద్దు. మనకు ఒక నిరీక్షణ ఉంది, చనిపోయినా వాళ్ళు తిరిగి లేస్తారు అని బాధపడొద్దు అని చెప్తాం. చనిపోయినా తిరిగి లేస్తారు అని మనం చెప్పామంటే ఒక గంటలోనో, అరగంటలోనో, లేకపోతే ఒక సంవత్సరంలోనో, ఒక 10-12 సంవత్సరాల్లోనో వాళ్ళు తిరిగి లేస్తారని మన అర్థమా? పునరుద్ధాన దినమందు వాళ్ళు తిరిగి లేస్తారని మన ఇంటెన్షనా? ఈ రెండిట్లో ఏది మన అర్థం? క్వశ్చన్ అర్థమైందండి? వాళ్ళు తిరిగి లేస్తారు, మీరు బాధపడద్దు, మీ అమ్మమ్మ మరణించారు కదా, తిరిగి లేస్తారు, మీరు బాధపడద్దని ఒక ఇంటికి వెళ్ళి మనం చెప్తున్నామంటే మన మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశం 10 సంవత్సరాలలో తిరిగి లేస్తారండి వాళ్ళు, లేకపోతే ఒక గంటలో, ఇప్పుడు చనిపోయింది కదా, లేస్తుంది ఆమె, ఖచ్చితంగా ఒక గంటలో లేస్తుంది అని అర్థమా? 10 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో లేస్తుంది అని అర్థమా? లేకపోతే పునరుద్ధానమందు లేస్తుంది అని అర్థమా? పునరుద్ధానమందు లేస్తుంది అని అర్థం. ఈ మ్యాటర్ని మనం మనసులో ఉంచుకొని ఒక్కసారి మొదటి వచనానికి చదువుదాం. 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వడానికి వీలే లేదు, అవ్వద్దు కూడా. ఎన్నిసార్లైనా నేను రిపీట్ చేస్తాను. 12వ అధ్యాయంలో మొదటి వచనంలో నేను చదువుతున్నాను. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు అని ఉంది ఇక్కడ. అంటే నీ జనులందరూ తప్పించుకుంటారు అని లేదు ఇక్కడ. ఎవరైనా మీ కుటుంబంలో
అందరూ రెండవ మరణం నుండి తప్పించుకుంటారు అని అంటే సంతోషపడతారు, కానీ నీ కుటుంబంలో దేవుని యొక్క ధ్యాసలో, దేవుని యొక్క ధ్యానంలో, ఆయన హృదయంలో లేక ఆయన పుస్తకంలో ఎవరైతే ఉన్నారో, ఆయన గ్రంథమందు ఎవరైతే లిఖింపబడి ఉన్నారో వారు మాత్రమే రెండవ మరణం తప్పించుకుందరు అంటే మనం టెన్షన్ పడతామా పడమా? కంగారు ఉంటుందా ఉండదా? మనకి ఉంటుందా ఉండదా? ఎవరు రాయబడ్డారో ఎవరు రాయబడలేదు? నా పిల్లలిద్దరూ గ్రంథమందు రాయబడ్డారో లేదో? ఒకవేళ రాయబడి ఉంటే మరి నా భర్త సంగతి, నా భర్త రాయబడ్డాడో లేదో గ్రంథమందు? వాళ్ళు ముగ్గురు రాయబడి ఉంటే మరి నా పరిస్థితి ఏంటి? నేనున్నా నా గ్రంథంలో? ఈ క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతాయి మనకి. అవునా కాదా? అవునంటారా కాదంటారా? అందరూ గ్రంథమందు రాయబడ్డారు, అందరూ తప్పించుకుందరు అని అంటే టెన్షనే లేదు దానియేలు గారికి. మనకైనా నీ కుటుంబంలో వాళ్ళందరూ ఆయన గ్రంథం ముందు లిఖించబడి ఉన్నారు, రెండవ మరణాన్ని తప్పించుకుందరు అంటే హ్యాపీ. మనకి ఒక గ్రేట్ హోప్ ఉంది, ఒక గొప్ప నిరీక్షణ ఉంది మనకి. కానీ ఎవరైతే నీ కుటుంబంలో దేవుని యొక్క గ్రంథమందు లిఖించబడ్డారో వారే తప్పించుకుంటారు రెండవ మరణాన్ని అని గనక ఎవరైనా మనతో చెప్తే మనకి టెన్షన్ ఉంటుందా ఉండదా? ఉంటుందా అండి? ఖచ్చితంగా ఉంటుంది. దానియేలు గారి పరిస్థితి అదే. ఇక్కడ 12వ అధ్యాయంలోని మొదట వచ్చిన చివరి భాగంలో ఆయన ఏమంటున్నాడంటే, నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. గ్రంథమందు దాఖలైన వారెవరో లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం, మక్కబీయులు అని. యూదులు అంటే యూదులలో ఒక గ్రూప్ వాళ్ళు. మక్కబీయులు అంటే యూదులలో దేవుని సేవ చేస్తూ యాజక సేవలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే మక్కబీయులు అంటే. యూదులందరూ మక్కబీయులు కాదు, కానీ మక్కబీయులు యూదులే, యూదులకు సంబంధించినారు. కొంతమంది మాత్రమే, ఒక చిన్న గుంపు. వాళ్ళు మాత్రమే తప్పించుకుందరు అంటే మరి మిగిలిన యూదుల సంగతి ఏంటి అనేటువంటి కంగారు, ఆ బాధ, ఆ వేదన దానియేలు గారికి ఉంటుంది గనుక ఆ వేదనను తొలగించడానికి దానియేలును ధైర్యపరుస్తూ గబ్రియేలు దూత మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 2వ వచనంలో, మరియు దాఖలైన వారు తప్పించుకుందరు, అండ్ యు డోంట్ వరీ, సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొందురు. మరణించిన వారందరూ మేల్కొందురు. ఇంకొక మాటని ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలి. మక్కబీయుల చరిత్ర, దానియేలు గ్రంథం మనకు అర్థం అవడానికి ఎంతవరకైతే మనకు అవసరమో అంతవరకే మనం వివరించుకున్నాం ఇప్పటి వరకు. ఫస్ట్ వారు కొండలకు పారిపోయారు. అంతియోకస్ యొక్క ఊచకోతకు భయపడి ప్రాణాలు దక్కించుకోవడానికి, అట్ ద సేమ్ టైం అంతియోకస్ ఆజ్ఞాపించే ఆజ్ఞలకు లోబడకుండా ఆయన పవిత్ర స్థలంలో నిలబెట్టినటువంటి ఆ యొక్క అపవిత్రమైన దానికి మొక్కకుండా వాళ్ళు పాపమునకు దూరంగా పారిపోతూ కొండలకు పారిపోతూ ఉన్నారు. పారిపోతున్నప్పుడు కూడా కొంతమందిని హతమార్చాడు అంతియోకస్. వారి యొక్క సైనికుల ద్వారా, వారి యొక్క గ్రూప్ ద్వారా హతమార్చాడు. ఎంతోమంది మరణించారు. పారిపోతూ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటూ పారిపోతూ చివరికి రీచ్ అయ్యారు. ఆ సేఫ్టీ ప్లేస్ని రీచ్ అయింది కొందరు మాత్రమే. పారిపోయేటప్పుడు కూడా కొందరు చంపబడ్డారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారు దేవునికి అయిష్టమైన వాటికి మొక్కలేదే, దేవునికి అయిష్టమైన కార్యాలు వాళ్ళు జరిగించలేదే. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు తప్పించుకోరా? వాళ్ళు కాకుండా మక్కబీయుల యొక్క లిస్టులో లేకుండా చాలా మంది యూదులు ఉన్నారు కదా, అనేక మందిని ఈయన చంపేయించాడు కదా అంతియోకస్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆ రకరకాల ప్రశ్నలు దానియేలు గారి హృదయంలో మెదులుతున్నటువంటి ఆ ఘడియల్లో ధైర్యపరుస్తూ గబ్రియేలు దూత చెప్తున్నటువంటి మాట అయితే ఇంకా ఉంది. నేను ఇంకా ముగించలేదు, ఇంకా ఉంది. ఏంటంటే ఎవరైతే నిద్రించారో, సమాధుల్లో ఎవరైతే నిద్రించారో వారందరూ కూడా మేల్కొంటారు, అనేకులు మేల్కొంటారు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలొగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. వారిలో నిత్య జీవితానికి వర్ది క్యాండిడేట్స్ కొందరున్నారు, నిందలకు వర్ది క్యాండిడేట్స్, వారికి పనిష్మెంట్కి, శిక్షకు అర్హులు కొందరున్నారు.
ఎందుకు నింద పాలొగటుకు కొందరు, ఎందుకు శిక్షకు కొందరు, లేకపోతే హేయులొగటుకు, ద్వేషించబట్టుకు కొందరు అని చెప్పాడంటే ఇక్కడ నేను దానియేలు గ్రంథ వివరణలో మక్కబీయుల చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు 2 రకాల యూదులు ఉన్నారు యూదుల్లో అని మనం మాట్లాడుకున్నాం. వన్ ఈజ్ జెన్యూన్ జ్యూస్, సెకండ్ వన్ ఈజ్ హెలినిస్టిక్ జ్యూస్. గుర్తుందా మీకు ఈ మాట? గుర్తుందా అండి? గుర్తుంది. జెన్యూన్ జ్యూస్ యథార్థంగా యూదులుగా ఉంటూ, యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తూ, యథార్థంగా భక్తిని అభ్యాసం చేస్తూ, వారిని భక్తిపరులుగానే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కొనసాగించుకుంటూ ఉన్న వాళ్ళు దేనికి అర్హులు అంటారంటే వారు నిత్య జీవితమునకు అర్హులు. కొందరు నింద పాలొగటకు, హేయులొగటకు అర్హులు. కొందరు ఎవరు అంటే హెలెనిస్టిక్ జ్యూస్. ఇది ఒక భాగం, ఒక ముఖము. గబ్రియేలు గారి మాటలలో ఇది ఒక ముఖము. ఇదే మాటలను మనము స్వార్థల్లో ఉన్న వాటికి అప్లై చేసుకుంటే మనకి చాలా చక్కని విషయాలు జ్ఞాపకం వస్తాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చివరి వచనంలో అనగా 46వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. కొంతమంది నిత్య జీవమునకు, కొంతమంది నిత్య నరకమునకు వెళ్తారు అని దేవుడు మనకి తెలియచేశాడు. నానా ప్రార్థనలో ఉన్నా నాన్న. కొందరు నిత్య జీవితానికి, కొందరు నిత్య నరకానికి. ఆ మాట చదువుతారండి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. చాలు. ఇక్కడ గమనిస్తే నీతిమంతులు దేనికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్తారు. నిత్య శిక్షకు ఎవరు వెళ్తారు? పాపులు వెళ్తారు. అంతేనా? అనీతిమంతులు వెళ్తారు. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 46వ వచనంలో దేవుడు ఇస్తున్నటువంటి కన్క్లూజన్, యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి కన్క్లూజన్ పాపుల గురించి, నీతిమంతుల గురించి, లేక నీతిమంతులు అనీతిమంతుల గురించి, భక్తిపరులు భక్తిహీనుల గురించి ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ అయితే, దానియేలు గ్రంథంలో హెలెనిస్టిక్ జ్యూస్ గురించి, జెన్యూన్ జ్యూస్ గురించి ఇంకా చెప్పాలంటే వారు హెలెనిస్టిక్ జ్యూస్ని మనము అనీతిమంతులు అనొచ్చా, వేషధారులు అనొచ్చా లేదా? దేవుని కొరకు బ్రతకకుండా ఈ లోకంలో వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకుంటూ అంత్యోకస్ చెప్పినట్లుగా అంత్యోకస్ హ్యాండ్ ఓవర్లో బ్రతుకుతూ వచ్చారు. వాళ్ళు వేషధారణతో జీవిస్తూ వచ్చారు. పైకి యూదులుగా కొనసాగిస్తూ జీవితాన్ని కనబరుస్తూ లోపల మాత్రం దేవుణ్ణి ఎరగని వారు అన్నట్లుగా దేవునికి అయిష్టమైన కార్యాలు వాళ్ళు చేస్తూ వచ్చారు. వాళ్ళని భక్తిహీనులు, అనీతిమంతులు, పాపులు అని మనం అనొచ్చు. జెన్యూన్ జ్యూస్ని నీతిమంతులు అని మనం అనొచ్చు. ఈ పోలిక మీకు అర్థం కావాలని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రియులారా. ఇక్కడ దానియేలు గ్రంథంలో గబ్రియేలు దూత మాట్లాడే మాట అంత్యోకస్ కాలంలో ఉన్నటువంటి యూదులకు వర్తిస్తుంది. సువార్తలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, శిష్యులు, జనసమూహము, దేవుణ్ణి ఎరిగిన వారు, ఏడీలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి భక్తుల గురించి ఈ మాట వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ రిగార్డ్స్ అవర్ లైఫ్స్ ఆల్సో. మనకి కూడా దిస్ ఈజ్ కరస్పాండింగ్ టు అవర్ లైఫ్ ఆల్సో. మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మనము హెలెనిస్టిక్ జ్యూస్ లాగా ఉన్నామా దానియేలు గ్రంథంలోని వారి వలె? మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలోని పాపుల వలె లేక మేకల వలె, అనీతిమంతుల వలె ఉన్నామా? లేకపోతే దేవుణ్ణి ఎరగని వారి వలె మన క్రియలలో దేవుడు అంటే మనకు తెలియదు అన్నట్లుగా మనం బ్రతుకుతున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. జెన్యూన్ జ్యూస్ లాగా ఉన్నామా లేక నీతిమంతుల్లాగా మనం ఉన్నామా? మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఈ పాయింట్లో మనం నేర్చుకోవలసింది, మనము నిత్య శిక్షకు అర్హత మనలో ఉందా
లేకపోతే నిత్యంగా మనము హేయులొకటకు ద్వేషించబడుటకు దేవుని ద్వారా అర్హత కలిగి ఉన్నామా, లేకపోతే దేవుని వలన మనము నిత్య జీవం అనుభవించుటకు ఎటర్నల్ లైఫ్ని మనం పొందుకోవడానికి మనం అర్హత కలిగిన వారంగా ఉన్నామా అని మన జీవితానికి మనం ఈ లైన్ని అప్లై చేసుకోవాలి, సరిచూసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త దీనికి అనుసంధానమైన మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. చదువుతారండి? యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. వాక్యం చదివి సహాయం చేస్తారా? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చారు. ఇక్కడ మేలు చేసిన వారు, కీడు చేసిన వారు, పాపులు నీతిమంతులు ప్లేస్ లో మేలు కీడు, మేలు చేసిన వారు కీడు చేసిన వారు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండేను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నేలా నా సహోదరుడు చావకుండును. ఎప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినం నా పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని. చాలు సిస్టర్, ఇక్కడ గమనిస్తే అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. మార్తకున్నటువంటి అవగాహన, మార్తకున్నటువంటి గొప్ప నిరీక్షణ, విశ్వాసము ఏంటంటే, నా తమ్ముడు మరణించాడు ఇప్పుడు, కానీ తిరిగి లేస్తాడని నేను ఎరుగుదును, పునరుద్ధానమందు లేస్తాడు అని ఎరుగుదును అని మార్త తెలియజేస్తుంది. కానీ దేవుడు నేను ఇప్పుడే లేకపోతున్నాను అని చెప్పాడు. యేసు ప్రభు శరీరధారిగా అక్కడ ఉన్నాడు కనుక ఆయన అద్భుత కార్యాలు, కార్యాలు చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు కనుక వెంటనే లాజర్ను లేపాడు. మరణించిన లాజర్ను తిరిగి లేపటం అనేది యాక్చువల్లీ అది ఆత్మీయ పరిభాషలో, లేకపోతే ఆత్మీయ అర్థం ప్రకారం మనం చూస్తే పాపముతో మరణించినటువంటి, పాపమందు మరణించినటువంటి ఎవరైనా కూడా ఆ పాపం అనే కట్ల నుండి విడిపించబడి తిరిగి లేస్తారు. పాపము ఒప్పుకొని మరణించినవారు, దేవుని యందుండి మరణించినవారు, దేవుణ్ణి నమ్మి విశ్వసించి మరణించినవారు. ఆయన్ని తిరిగి లేపడం అనేది, లాజర్ను తిరిగి లేపడం అనేది పునరుద్ధానానికి సాదృశ్యంగా అక్కడ ఉంది. కానీ అక్కడ లిటరల్లీ, అక్షరార్థంగా కూడా, ఫిజికల్గా కూడా లాజర్ను దేవుడు లేపినటువంటి సత్యము మనందరం కూడా ఎరుగుదుం ప్రియులారా. ఈ వచనాల్లో మనకు అర్థమైనటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే పునరుద్ధానం. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, బోధకులమైన ఎవరమైనా కూడా ఒక అంశం గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ బైబిల్ స్టడీ, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ గ్రంథ వివరణ, కంప్లీట్ ఒక బుక్ స్టడీ అయితే వరుసన ఇంచ్ బై ఇంచ్ మనం నేర్చుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదర్ దాన్ దట్ ఏ సందేశమైనా కూడా దేవుని యొక్క మరణ పునరుద్ధానాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. చాలామంది పుట్టుక గురించి మాట్లాడతారు, దేవుడు మరణించాడు, మనందరి కోసం ప్రాణం పెట్టాడు అని మాట్లాడతారు, కానీ పునరుద్ధానం గురించి మాట్లాడడం మర్చిపోతూ ఉంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గొప్ప అంశం ఏంటంటే
ఏ వ్యక్తి యొక్క మెసేజ్ అయినా పునరుద్ధానం గురించి చెప్పబడకుండా అది కంప్లీట్ మెసేజ్ అవ్వదు. ఏ వ్యక్తి యొక్క మెసేజ్ అయినా దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు పునరుద్ధానం గురించి చెప్పకుండా ఆ మెసేజ్ కంప్లీట్ మెసేజ్ అవ్వదు. కంటిన్యూషన్లో గ్రంథ వివరణలో ప్రతి సెషన్లో పునరుద్ధానం గురించి చెప్పవలసిన అవసరం లేదేమో, కానీ ఇండివిజువల్ మెసేజెస్లో అయితే దేవుడు నా పాపముల కొరకు ఆయన రిక్తుడుగా వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, మనల్ని కూడా తిరిగి లేపుతాడు, తిరిగి తీసుకెళ్తాడు, పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు అనేటువంటి మాటలు ఖచ్చితంగా ఉంటే అది పరిపూర్ణ మెసేజ్ అవుతుంది అని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఇక్కడ గబ్రియేలు చేస్తున్నటువంటి పని కూడా అదే. ఆయన యొక్క మెసేజ్లో చెప్తున్నాడు, మిగిలినటువంటి యూదులు, మక్కబీయులు మాత్రమే కాకుండా మిగిలిన యూదులు ఎవరైతే ఉన్నారో, కొందరు సాదాసీదాగా బ్రతికిన వారు, కొందరు సూపర్ స్టార్స్గా బ్రతికిన వారు. సూపర్ స్టార్స్ ఇన్ ద సెన్స్ భక్తుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు నన్ను ఎవరన్నా, యేసు ప్రభుని ఎవరేమన్నా నేను బయటకు వచ్చి వాళ్ళని ఫేస్ టు ఫేస్ ఎదిరించి నేను ధీటుగా ధైర్యంగా నిలబడి వాళ్ళని ఎదిరించగలను అని బయటికి వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసి దేవుని కొరకు ధైర్యంగా ప్రాణాలు పెట్టడానికి కూడా నిలబడే వాళ్ళు కొందరైతే, కొందరు ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఎందుకు సమాధానంగా జీవితాన్ని కొనసాగిస్తే సరిపోదా, వాళ్ళని ఎదిరించడం ఎందుకు, వాళ్ళని ఎదిరిస్తేనే మనం దేవుని బిడ్డలమని అర్థమా? కాదు కదా. మన ఇంట్లో మనం భక్తిగా ఉంటూ ఎవరేమన్నా అది భరిస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగితే సరిపోదా? వాళ్ళతో మనం ఫైట్ చేయాలా, వాళ్ళని ఎదిరించాలా అనే ఉద్దేశంతో కొందరు వాళ్ళ గృహంలో ఉంటూనే, లేకపోతే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటూనే భక్తిని కొనసాగించే వాళ్ళు కొందరు ఉంటారు. ఇంకా అర్థం అవ్వాలంటే, తలాంతులు ఇచ్చాడు కదా దేవుడు. తలాంతులు ఇచ్చినప్పుడు 5 ఒకరికి ఇచ్చాడు, 2 ఒకరికి ఇచ్చాడు, 1 ఒకరికి ఇచ్చాడు. 1 ఇచ్చిన వాళ్ళని పక్కన పెట్టేసేద్దాం. 2 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 5 ఇచ్చిన వాళ్ళకి డబల్ అయ్యాయి, 2 ఇచ్చిన వాళ్ళకి డబుల్ అయ్యాయి. వాళ్ళు ఎంత సంపాదిస్తే అంత ఫలితాన్ని వారు పొందుకున్నారు. ఎంత సంపాదిస్తే వాళ్ళు ఎంత దాన్ని ఉపయోగించి పని చేయగలిగారో, దానిని వినియోగించగలిగారో అంత ఫలితాన్ని వారు పొందుకున్నారు. అలాగే మన భక్తి జీవితంలో కూడా మనం ఎంత మేరకు ప్రభు కొరకు నిలబడతామో అంత పరిధిలో దేవుడు మనకి ఘనతనిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం అనుకుంటున్నాను, 11 నుండి 13 వచనాల మధ్యలో ఉన్నటువంటి మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు దాన్ని సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. అధికమైన ఫలము దేవుడు మనకిస్తాడు. దేనికి అధికమైన ఫలము? దేనికి అధికమైన ఫలం అంటే, మనం దేవుని కొరకు ఎంత శ్రమ పడ్డాము, దేవుని కొరకు ఎంత భక్తిగా బ్రతికాము, దేవుని కొరకు ఎన్ని కష్టాలు, అవమానాలు, నిందలు భరిస్తూ ఈ లోకంలో బ్రతికామో అంతకంత అధికమైనటువంటి ఘనతను దేవుడు, అంతకంతకు అధికమైనటువంటి ధన్యతను దేవుడు మనకి ఇస్తాడు, బహుమానాన్ని మనకిస్తాడు అని మనకి అర్థమవ్వాలి ప్రియులరా, అర్థమవ్వాలి. 2 తీసుకున్న వానికి అంతకి డబుల్ అయింది, 5 తీసుకున్న వానికి అంతకి డబుల్ అయింది. ఏమీ చేయని వాళ్ళకు ఏమీ ఉండదు. మన యొక్క క్యాడర్ ఏ లైన్లో ఉంది అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఎంతగా దేవుని కొరకు శ్రమ పడితే అంతగా ఫలితాన్ని పొందుకోబోతున్నాం అని అర్థం. శ్రమలు మనకి లేవు అంటే ఘనత కూడా పరలోకంలో మనకి లేదు అని అర్థం. దేవుని కొరకు రిస్క్ తీసుకోవట్లేదు మనం అనంటే మనము పరలోకంలో మనం పొందబోయే కిరీటం కూడా మనం తీసుకోవట్లేదు అని అర్థం. దీన్ని బట్టి ఆలోచన చేస్తే మన డైలీ లైఫ్లో ప్రియులరా, మనం ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎంతమందికి వాక్యాన్ని వివరిస్తున్నాం, దేవుని యొక్క పని సంఘంలో మనం ఎంతవరకు కొనసాగిస్తున్నాం, ఆయన కొరకు ఎంత పాటుపడుతున్నాం, దేవుడు మనకు అనుగ్రహించిన 24 hours టైంలో ఎంత సమయాన్ని ఆయన కొరకు, ఆయన పని కొరకు మనం కేటాయించి మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన దిశగా మనము మన జీవితాన్ని ముందుకు వెళ్తూ, మన జీవితంలో ముందడుగు వేస్తూ దేవుని కొరకు బ్రతికేవారిగా ఉండాలని
నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు అని తెలియజేస్తున్నాడు. ఈ మాట ఎవరు త్రిప్పుదురో, అనేకులను ఎవరు త్రిప్పుదురో, అనేకులు, ఇందాక చెప్పాను కదా కొద్ది నిమిషాలు అనేకుల గురించి మాట్లాడుకుందాం. అనేకులను ఎవరు త్రిప్పుదురో, దేవుని వైపు తిప్పేవాళ్ళు దానియేలు గ్రంథంలో ఉన్నారు. దానియేలు గారు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనువారు. తర్వాత ఇర్మియా గ్రంథంలో ఉన్నారు, మోషే కాండములలో ఉన్నారు. అన్ని కాలాల్లో ఉన్నారు. చన్నీళ్ళు ఐస్ చాలా చల్లగా ఉంటుంది అంటే ఏ కాలంలో అని అడగకూడదు మనం. అన్ని కాలాల్లో ఐస్ అనేది చల్లగానే ఉంటుంది. ఉంటుందా ఉండదా? వింటున్నారా? ఉంటుంది. ఐస్ అనేది ఏ కాలంలో చల్లగా ఉంటుంది? ప్రతి కాలంలోనూ ఐస్ చల్లగానే ఉంటుంది. మంట లేక అగ్ని ఏ కాలంలో వేడిగా మండుతూ ఉంటుంది? అన్ని కాలాల్లో అగ్ని మండుతూనే ఉంటుంది. సో అలాగే బుద్ధిమంతులు, లేకపోతే ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాల వల్లే నిరంతరం ప్రకాశించేదంటే ఇది దానియేలు గారి కాలంలోనా, లేక మన కాలంలోనా, లేకపోతే సువార్తలో ఉన్నటువంటి యేసుప్రభు శరీరధారిగా బ్రతికిన కాలంలోనా, లేకపోతే పాత నిబంధన కాలంలోనా అనే క్వశ్చన్ మనకు రాకూడదు. ఏ కాలంలోనైనా దేవుని వైపు అనేకులను ఎవరైతే త్రిపుతారో వాళ్ళు జ్యోతుల వల్లే ప్రకాశిస్తారు అని అర్థం. మీకు ఈ పాయింట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొకసారి 3rd verse చదువుతున్నాను. బుద్ధిమంతులైతే అనగానే ఫస్ట్ లిస్ట్ లో మనకి మక్కబేలు గుర్తు రావాలి. దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాను కాబట్టి వాళ్ళైతే అగ్నికి, ఖడ్గానికి, నిందకు, మరణానికి వాటన్నిటికి ఓర్చుకున్నారని 10-11 అధ్యాయాలు మనం పదే వివరించుకున్నాం. ఆ కంటిన్యూటీలో ఇన్నిసార్లు ఇదే మాట వింటున్నాం అన్న ఫీలింగ్ మనకు కలగకూడదని నేను ముందుకు వెళ్తున్నాను. బుద్ధిమంతులు, దేవుణ్ణి ఎరిగిన వారు, బుద్ధిమంతులు, అద్భుత కార్యాలు చేసేవారు అని వీళ్ళ గురించి పదే మనం నేర్చుకున్నాం. కొన్ని సెషన్స్, ఆల్మోస్ట్ 58 సెషన్స్లో మనం వింటూ వస్తున్నటువంటి అంశాలు, రిపీట్ అవుతూ వస్తున్నటువంటి అంశాలు. వీటిలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు మక్కబీయులకు మాత్రమే చెందింది కాదు. బుద్ధిమంతులుగా ఎవరెవరైతే ఏ కాలంలోనైనా ప్రవర్తిస్తారో వారందరికీ కూడా చెందినటువంటి మాట. అంటే కన్క్లూజన్లో ఇంటర్నేషనల్ వైడ్గా లేకపోతే ఓవరాల్గా అన్ని కాలాలకు సంబంధించి కన్క్లూజన్ ఇస్తున్నాడు గబ్రియేలు దూత. మనం ఎవరింటికైనా మరణానికి వెళ్ళినప్పుడు లేస్తారు అని అన్నామంటే ఆ కాలంలో లేస్తారని కాదు, చివరిగా ఫైనల్గా అట్ ఎనీ కాస్ట్ లేస్తారు కాబట్టి మీరు భయపడద్దు అని అర్థం మన మాటలకి. అలాగే గబ్రియేలు దూత గారి మెసేజ్లో ఉన్నటువంటి కన్క్లూజన్ మాత్రం ఖచ్చితంగా ఇది అన్ని కాలాలకు సంబంధించినటువంటి మాట, అంత్యకాలానికి సంబంధించిన మాట. తర్వాత ఈ ఇంటర్టెస్టిమెంటల్ పీరియడ్ అని దేన్నైతే అంటామో, అంటే మలాకీకి మత్తయి సువార్తకి మధ్యలో ఉన్నటువంటి ఆ కాలం, నిశ్శబ్ద కాలం, ఇంటర్టెస్టిమెంటల్ పీరియడ్, దేవుడు ఏ ప్రవక్త ద్వారా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనం వహించినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఆ కాలానికి సంబంధించిన మాట, స్వార్థల్లో ప్రభు చెప్పినటువంటి కాలానికి సంబంధించిన మాట, మనము ఎదుర్కొనబోయే అంత్యకాలానికి కూడా సంబంధించినటువంటి మాట. మన పితరులు, ఆదిలో ఉన్నవారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వారి తర్వాత ఉన్నటువంటి అనేకులైనటువంటి భక్తులు, రాజులు, న్యాయాధిపతులు, ఎవరెవరైతే దేవుని కొరకు పనిచేసిన వారు ఉన్నారు, బుద్ధిమంతులుగా వ్యవహరించిన వారు ఉన్నారు, వారందరికీ కూడా సంబంధించిన మాట, మనందరికీ సంబంధించినటువంటి మాట, దేవుని నెరిగిన ప్రతి ఒక్కరికి సంబంధించిన మాట. 3వ వచనం ఉన్నటువంటి మాట, అనేకులను త్రిప్పుదురు. అనేకులు అంటే ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఎక్సెప్షనల్, కొందరికి మాత్రమే సంబంధించిన మాట కాదు. అనేకులు అంటే అందరూ అనేటువంటి అర్థం. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త. అనేకులు అంటే అందరూ అని.
ఇక్కడ అనేకుల కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు అనేటువంటి మాట ఉంటుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చునని చెప్పారు. చాలా ఇక్కడ మనం ఆగి ఆలోచన చేస్తే అనేకులకు ప్రతిగా ప్రాణం నిచ్చుటకు వచ్చాడు అని ఉంది కదా. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, అనేకుల కొరకు అంటే కొందరి కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడా దేవుడు? లేకపోతే అనేకులు అంటే ఇక్కడ అందరూనా? లోకమంతటి కొరకు అనగా అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మత్తయి సువార్త 20:28 ప్రకారం అనేకుల కొరకు ఆయన వచ్చాడు అంటే అందరి కొరకు ఆయన వచ్చాడు అన్న సెన్స్ మనకు అర్థమవుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు చదువుదాం. అక్కడ కూడా ఇదే వర్షంలో ఉన్నటువంటి మాటలు మనకు కనబడతాయి. రోమాపత్రిక 5వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు. అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించును. మరియు సిస్టర్ ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. 2 సార్లు ఉంది ఇక్కడ ఈ మాట, అనేకులకు విస్తరించను, అనేకులు చనిపోయిన ఎడల. ఇక్కడ అనేకులు చనిపోయారు ఒకని పాపం ద్వారా అని కనబడుతుంది కదా. అంటే ఒక్క ఆదాము గారి పాపం ద్వారా అనేకులు చనిపోయారంటే అందరికీ వచ్చిందా మరణము? లేకపోతే కొందరికి ఎక్సెప్షనల్ మరణము, కొందరికి మినహాయింప? కొందరే మరణించి కొందరు బ్రతుకుతున్నారా? అందరూ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మరణిస్తున్నారా? అందరూ. అంటే ఈ మరణము అనేకులకు అనే మాట ఇక్కడ అందరికీ అని వర్తిస్తుందా? వర్షం అంతేనంటారా? భావం అదే కదా, అనేకులు అంటే ఇక్కడ భావము అందరూ అని కదా, అందరూ అని. అలాగే కృప విస్తరించిన అనేకులకు ఆయన కృప విస్తరించినంటే యేసుక్రీస్తు వారి కృప కొందరికేనా? క్రైస్తవులకేనా? ఆయన నమ్మిన వారికేనా? నీతిమంతులకేనా ఆయన కృప? లేకపోతే ఆ నీతిమంతులకు కూడా ఆయన కృప ఉందంటారా? నీతిమంతులకు అనీతిమంతుల మీద ఆయన నీతి కురిపించు. గాలి, ఎండ, వాన అన్ని ఆయన ఈక్వల్ గా ఆయన కృప అందరికీ. ఇంకా చెప్పాలంటే పాపం ఎక్కడ నిన్న దైవజనులు మాట్లాడుతూ చెప్పారు కదా, పాపం ఎక్కడ విస్తరించును, ఆయన కృప అక్కడ అపరిమితముగా విస్తరించును. ఇంకా పాపంలో ఉన్న వారికి ఇంకెక్కువ కృప ఉంటుంది నీతిమంతులుగా ఉన్న వారి కంటే. రోమా 5:20, రోమా 5వ అధ్యాయం 20 వచనంలో కృప పాపంలో ఉన్న వారికి ఇంకెక్కువ విస్తరించబడుతుంది. ఎందుకంటే వాళ్ళ కన్సర్న్, తల్లిదండ్రులకి 4 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లలు లైన్లో ఉండి చక్కగా తల్లిదండ్రులకి విధేయులుగా బ్రతుకుతుంటే ఒక పిల్లోడు మాత్రం దారి తొలగిన స్థితిలో ఉండి తల్లిదండ్రులకు దూరంగా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చకుండా తప్పిపోయిన కుమారుడిగా ఉన్నాడు అనుకోండి, తన ధ్యాస, తల్లిదండ్రుల ధ్యాస, ఎక్కువ ప్రేమ, ఎక్కువ కేర్ ఆ బిడ్డ పట్ల ఉంటుంది. వీళ్ళు ఎలాగో మాటింటారు, వీళ్ళ గురించి నాకు దిగులు లేదండి, వాడేమైపోతాడో అదే మా దిగులు, మా బాధ అని చెప్తుంటారు. తప్పిపోయిన 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్లను వెదకడా? పెద్ద కుమారుడు ఇంట్లో ఉంటే పెద్ద కుమారుడు కొరకు విందు కాదు చేయబడింది, తప్పిపోయి వేశ్యలతో సమస్తాన్ని ఖర్చు పెట్టి మొత్తం పోగొట్టుకొని బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చిన వాడికి తండ్రి అక్కడ మంచి ఉన్నతమైనటువంటి బస విందు చేయించాడు. సో ఆ కాన్సన్ట్రేషన్, ఆ కేర్ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే పాపము, అవిధేయత, తప్పిపోయిన వారు, ఇలాంటి వారికి ఎక్కువ ఉంటుంది. ప్రియులారా, ఎక్కువ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అనేకులు అంటే అందరూ అందరూ అనేటువంటి సెన్స్ మనకు కనబడుతుంది. ఇప్పుడు చదవండి సిస్టర్ మిగిలిన వచనాలు 16వ వచనం నుండి. మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షా విధి కలిగినట్టు ఆ దానం కలగలేదు,
ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చినదే శిక్షా విధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరియు మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడ్ల కృపా బాహుల్యంను నీతి దానంను పొందువారు జీవం గలవారే మరి నిశ్చయంగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదే మనుషులకందరికి శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి చిన్ని వచ్చిందా కరెంట్? లేకపోతే ఫోన్లో డేటా, మొబైల్ డేటా ఉంది. ఆన్లైన్ మొబైల్ డేటా థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ వినపడుతుందండి? ఓకే, రైట్. పవర్ కట్ అయింది, క్షమించండి. ఇక్కడ సిస్టర్ చదువుతున్నారు కదా, 18వ వచనం చదివారు. 18 వరకు విన్నాను నేను. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు. ఇందాక అనేకులకు శిక్షావిధి అని అన్నాడు. ఇక్కడ 18వ వచనంలో మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను అలాగే ఒక్క పుణ్య కార్యము వలన
కృపావరము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఇక్కడ కూడా మనుషులందరికీ పుణ్యకార్యము అంటే ఎవరిది? యేసు ప్రభు యొక్క పుణ్యకార్యము. పుణ్యకార్యం ఏంటి? ఆయన ప్రాణం పెట్టడం. ఆయన ప్రాణం పెట్టి మన పాపములన్నిటిని క్షమించి మనకి రక్షణనివ్వడం అనేది పుణ్యకార్యం. పాపము ఆదాము వలన వస్తే పుణ్యము యేసుక్రీస్తు వలన వచ్చింది అనేటువంటి అర్థం ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. 19వ వచనంలో ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరలా ఇక్కడ అనేకులు అంటున్నాడు. అందరికీ అనేకులు అనేటువంటి ఈ రెండు పదాలు ఒకే భావముతో చెప్పబడ్డాయి. మరొకసారి ఇంతకుముందు చదువుకున్నటువంటి అంశంలో అనేకులకు అనేటువంటి మాట దగ్గర ఫుట్ నోట్ ఇచ్చాడు మనకి. 15వ వచనం నుండి ఉన్నటువంటి వచనాలలో అనేకులు అనేటువంటి మాటకి ఫుట్ నోట్ల కింద 3వ వచనంలో 3వ నంబర్ దగ్గర చూడండి, అందరి ద్వారా వ్యాపించెను అనేటువంటి మాట మనకుంటుంది. అర్థమైందా ఈ మాట? అనేకులు అంటే అందరూ అనేటువంటి పదము ఆ భావము కలిగి ఉందని మనకు అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకుండా ఉందా? అర్థమైందండి? ఏదైనా డౌట్ ఉందా? అనేకులు అంటే అందరూ అంటారా, కొందరేనా? అనేకులు అంటే అందరూనా, కొందరునా? ఫుట్ నోట్ కనబడిందా మీకు? పేజ్ నంబర్ 136 బైబిల్లో పేజ్ నంబర్ 136లో యు లాస్ట్ యువర్ నెట్వర్క్ కనెక్షన్ అని వచ్చింది. ఇప్పుడు కనెక్ట్ అయ్యింది. ఫుట్ నోట్ పేజ్ నంబర్ 136 చూడండి అండి. రోమపత్రిక 5వ అధ్యాయంలో పేజ్ నంబర్ 136 పేజ్లో ఉన్నాం కదా మనం. అందరి ద్వారా సంప్రాప్తమాయను వచనము 13వ వచనంలో ఉంది చూడండి. అందరికి సంప్రాప్తమాయను అనేటువంటి దాని దగ్గర ఫుట్ నోట్ ఇచ్చాడు కింద, అందరి ద్వారా. ఇక్కడ అనేకులు అన్నా అందరూ అన్నా ఒకటే అని చెప్తున్నాను. ఈ అనేకులు అన్నా అందరూ అన్నా ఒకటే అనేటువంటి భావం మీకు అర్థమైందా? క్లియర్ అయిందా? రైట్, ఓకే. ఇక్కడ కూడా 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట చదువుకొని మనము ముందుకు వెళ్దామండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీన్ని గుర్చిన సాక్ష్యం యుక్త కాలముల యందు ఇయ్యబడును. అందరి గురించి ఈయన విమోచన క్రయధనముగా వచ్చాడు. ఇక్కడేమో రోమపత్రికలో అనేకుల కొరకు అని వ్రాయబడి ఉంటే 1 తిమోతి 2:6లో అందరి కొరకు ఆయన యుక్త కాలములందు ప్రాణం పెట్టడానికి విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకున్నాడు అనేటువంటి మాటలు మనకు అర్థమవుతున్నాయి ప్రియులరా. ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ అందరి గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. గబ్రియేలు దూత 12వ అధ్యాయం 2వ వచనం నుండి అందరి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు 3వ వచనం వరకు మనం విన్నాము. 4వ వచనంలో ఆయన చెప్తున్నాడు, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు అనునతడు చెప్పాను. గబ్రియేలు మరొక మాట కూడా చెప్తున్నాడు. ఏమనంటే, ఇవి మరుగుగా ఉండే విషయాలు, ముద్రించు,
నేనేమైతే నీకు చెప్పాను వాటన్నిటిని కూడా ముద్రించు. ఏ ఇంటెన్షన్తో, ఏ భావంతో నేను మాట్లాడినా అదే భావంతో, ఎక్కడ చెక్కు చెదరకుండా, నో ఎడిషన్స్, నో డిలీషన్స్, ఏమీ లేకుండా నువ్వు చక్కగా చెప్పింది చెప్పినట్లు రాసి వాటిని భద్రపరిచి ఉంచు దానియేలు అని గబ్రియల్ తెలియజేశాడు. అంతేకాదు కొంతమందికి తెలివి ఎక్కువై, ఇంకా చెప్పాలంటే ఇక్కడ మాట వ్రాయబడలేదు కానీ తెలివి ఎక్కువ అవుతుంది, అధికమవుతుంది. కొంతమంది అధిక తెలివితో ఇదే మాట, ఇదే భావంలాగా ఎక్కడన్నా కలబడితే దీన్ని తీసుకెళ్ళి బీసీలో ఉన్నటువంటి విషయాన్ని ఏడీలో కూడా కాదు, ఇంకా అప్కమింగ్, ఇంకా రాబోయేటువంటి విషయాలకు పొంతన చేసి మాట్లాడతారు కొన్ని విషయాలను. ఇది మరుగుగా ఉంటుంది, అనేక మందికి అర్థం కూడా కాకపోవచ్చు, కానీ కొందరైనా అర్థం చేసుకుని ఈ విషయాలను గ్రహింపుకు తెచ్చుకుంటారు అనేటువంటి మాట క్లియర్గా గబ్రియేలు జరగబోయే విషయాలను కూడా, ఏమవుతుందో ఈ విషయాల నిమిత్తమై ఎలాంటి వాదనలు వస్తాయో, ఎలాంటి చర్చలు వస్తాయో, ఎలాంటి అపార్థాలు వస్తాయో, ఎలా అతి తెలివితో దీన్ని ఎలా బోధిస్తారో, ఎలా మలుస్తారో అన్నటువంటి విషయం కూడా దానియేలు గారు ఆ డౌట్ను కూడా వ్యక్తం చేస్తూ చెప్తున్నాడు. కొంతమందికి తెలివి ఎక్కువ అవుతుంది, ఈ మరుగును పడుంటాయి, అంత్యకాలం వరకు మాత్రం వీటిని ప్రింట్ చేసి ఉంచు. దానియేలు గ్రంథం యొక్క భావము దానియేలు గారి కాలంలో ఉన్న వారికి తక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా అంత్యొక పాలన రాల, వస్తే ఇలా జరుగుతుంది రాబోయే కాలంలో. అంటే దానియేలు గారు బ్రతికున్నప్పటికీ 400 సంవత్సరాల తర్వాత సుమారుగా జరగబోయే విషయాలు చెప్పాడు గబ్రియల్ దూత. సో అప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడు మనం ఉన్నాము 400 తర్వాత జరగబోయే విషయాలు మనం ఇప్పుడు చదివినా మనకు అర్థమవు, కానీ అవి గడిచిపోయాయి, గతం కాబట్టి మనకి. అంత్యొక ఏ కాలంలో పరిపాలించాడో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే అదంతా దాటి మనం వచ్చాం. బీసీలో ఉన్నటువంటి విషయాలు అవన్నీ గతించిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. కాబట్టి 167 బీసీలో ఏం జరిగింది, 164 బీసీలో ఏం జరిగింది, 175లో ఏం జరిగింది, ఏ యుద్ధం జరిగింది, ఎవరికి జరిగింది, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. ఏంటంటే అవన్నీ గతించి ఉన్నాయి, రికార్డెడ్గా ఉన్నాయి. కాబట్టి బైబిల్ చరిత్రలోనైనా బైబిల్లోనైనా రికార్డ్ అయి ఉన్న విషయాలు కాబట్టి దానియేలు గారి యొక్క లిఖిత పూర్వకమైనటువంటి ఈ గ్రంథంని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి. దీన్ని సహృదయంతో ఏ వచనాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకోవాలో, ఏ కాలానికి దాన్ని ఆపాదించుకోవాలో, ఏ కాలానికి దాన్ని సూటబుల్గా సరిచేసుకుంటూ మనం మాట్లాడుకోవాలనేది అంతా కూడా చాలా అవగాహనతో కూడినటువంటి విషయం ప్రియులారా. కాబట్టి ఈ క్లారిటీని అంతటిని కూడా దేవుడే మనకి ఇవ్వగలడు, దేవుడే మనకిచ్చాడు. ఆయన యొక్క బోధలో చివరి విషయాలు మాత్రం ఈ విధంగా ఆయన మాట్లాడాడు, నువ్వైతే భద్రపరిచి ఉంచు అని. భద్రపరిచి ఉంచాడు. ఒక దానియేలు గ్రంథమేనా అంటే గబ్రియలు దూత దానియేలు గారికి చెప్పింది దానియేలు గ్రంథం గురించి మాత్రమే. కానీ దేవుడు భద్రంగా అనేక మంది ప్రవక్తల ద్వారా మోర్ దాన్ 40 మెంబర్స్, చాలా మంది 40 అంటున్నారు, కానీ మోర్ దాన్ 43 మెంబర్స్, ఎగ్జాక్ట్లీ మోర్ దాన్ 43 మెంబర్స్ ప్రవక్తల ద్వారా బైబిల్ గ్రంథం రాయబడింది. దేవుడైతే ఈ గ్రంథం అంతటిని భద్రపరిచి కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మన తర్వాత తరం వారికి కూడా అందుబాటులో ఉండేలాగా మన దగ్గరకు తీసుకొచ్చాడంటే ఇంకా ఎంత గొప్ప విషయం, అద్భుతమైన విషయం ఇది. బైబిల్ లేకపోతే మనకి బ్రతుకు అనేది లేదు ప్రియులారా. ఇది మన బ్రతుకు పుస్తకం. ఈ యొక్క గ్రంథం దానియేలు గ్రంథంలో మాత్రమే కాదు, కానీ బైబిల్లో కూడా అనేకమైన విషయాలు దేవుడు మన కొరకు పొందుపరిచి ఉన్నాడు. ఎందుకంటే అది మనం చదువుకోవాలి. చదువుకుంటున్నప్పుడు దేవుడు ఏమేమి చెప్పాడు వాటిని మనం మననం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ విషయం జరిగిద్దని చెప్పాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వీళ్ళ గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరోధులు, సాతాను అనుచరులు, దేవుణ్ణి ఒప్పుకొనని వారు అనేకులు వస్తారు, వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో ఇలా జరుగుతుందని దేవుడు చెప్పాడు, మనం జాగ్రత్తగా ఉండాలి అని. దేవుడు మన కొరకు ఏం రాయించాడు వాటన్నిటిని బట్టి కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది యూదులకు మాత్రమే కాదు, ఆనాటి యూదులకు మాత్రమే కాదు, నేటి క్రైస్తవులము దేవుని బిడ్డలమైన మనకి కూడా అని మనం గ్రహింపుకు తెచ్చుకొని ఈ వాక్యాలను విని వదిలివేసే వారంగా కాకుండా రిపీట్ చేసుకుంటూ తిరిగి ధ్యానిస్తూ వాక్యాన్ని మనం
ముందుకు కొనసాగాలని దేవుడు మనల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు, మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా ఒక అద్భుతమైన ఆదరణతో కూడినటువంటి మాటతో ఈనాటి వాక్యాన్ని ముగించుకుందాం. ఈనాటి వాక్యానికి చివరి మాట గాబ్రియేల్ దూత మాటలో కూడా అల్టిమేట్ ఆయన చెప్తున్నటువంటి మాట, ఎన్ని కష్టాలు వచ్చినా యూదులందరూ ఒకవేళ ప్రాణం పెట్టి మరణించిన, దేవుని వ్యతిరేకులకు ఎదురు తిరిగి ప్రాణాలు కోల్పోయిన, యూ డోంట్ వరీ, వాళ్ళందరూ తిరిగి లేస్తారు అని ఆదరణతో చెప్తున్నటువంటి ఒక మాట పౌలు గారి లేఖనాల్లో ఉన్నటువంటి మాట ఒకటి గుర్తుపెట్టుకున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, చివరి వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారంను కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలు, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప వచనము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ అధికమైన మహిమకు మమ్మల్ని దగ్గర చేస్తుంది. మనం ఈ సెషన్ అంతటి ద్వారా, గబ్రియేలు మెసేజ్ అంతటి ద్వారా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక మాట ఏంటంటే, దేవుని బిడ్డలన్న వారికి శ్రమ తప్పకుండా శ్రమ ఉంటుంది. శ్రమ ఉండదు అని చెప్తే అది అబద్ధ బోధ. దేవుని నమ్మిన వారికి శ్రమలు ఉంటాయి, కానీ అది మనలను అధికమైన మహిమకు, అధికమైన ఘనతకు పాత్రులుగా తీసుకొస్తుంది. మనం అధిక ఘనత పొందుకోవడానికి మనం ఆ యొక్క శ్రమ మనకి రూట్, బేస్గా, ఒక పునాదిగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. గబ్రియేల్ యొక్క మెసేజ్ ఎంత బాగుందో చూడండి ప్రియులారా. సుదీర్ఘమైన మెసేజ్, సుదీర్ఘమైనటువంటి ఆయన యొక్క ఆ సందేశంలో ఉన్నటువంటి అద్భుతమైన ముగింపు. ఓవరాల్గా చులకన కొద్ది దినాలే శ్రమ, కానీ ఫైనల్గా అధికమైన బహుమానము, అధికమైన ఘనత మీకు కలుగుతుంది. నువ్వు మాత్రం బాధపడదు, వీటిని భద్రపరిచి నీ జనులకు అందేలా చూడు అని ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా దేవుడు పంపిస్తే, ఒక దూత సాధారణమైన ఒక భక్తిపరుడు కొరకు ఈ లోకంలోనికి వచ్చి, భూమి మీదకి వచ్చి అందించినటువంటి సువార్త ప్రియులారా. సువార్త ఎంత అద్భుతమైన సన్నివేశాలు బైబిల్లో ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్స్ మన పితరులైనటువంటి వారు ప్రయాణం చేస్తూ వచ్చారు అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. ఒక మంచి దైవజనుడిని మనం మీట్ అయితేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రోజు నేను మర్చిపోలేను అని డైరీలో రాసుకుంటాం, ఫేస్బుక్లో అప్డేట్ చేసుకుంటాం, స్టేటస్ పెట్టుకుంటాం వాట్సాప్లో. ఈరోజు ఒక మంచి దైవజనుడిని నేను కలిశాను, ఈరోజు పలానా అన్నతో నేను పలానా మీటింగ్కి వెళ్ళాను, ఈరోజు పలానా సిస్టర్ని కలిశాను అని. ఎందుకంటే మనకు చాలా సంతోషకరమైంది. మరి దానియేల్ గారు ఏ ఫేస్బుక్లో ఏ స్టేటస్ పెట్టుకోవాలి చెప్పండి, గబ్రియేల్ని మీట్ అయినందుకు, ఇంత మెసేజ్ని విన్నందుకు, ఇన్ని విషయాలు, మర్మాలు ఆయన తెలుసుకున్నందుకు ఎంత ధన్యకరంగా ఆయన ఫీల్ అవ్వాలి. ఆలోచించేద్దాం. మెసేజెస్లో ఉన్నటువంటి అద్భుతమైన ముగింపు ఇది. చివరిగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. ఏంటంటే అంటే, ప్రతి ఒక్కరు అద్భుతంగా మెసేజ్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ పునరుద్ధానం గురించి ఉంటుంది. యేసు ప్రభు మెసేజ్ చెప్పాడు, మీరు తర్వాత చదవండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో పునరుద్ధానం గురించి మాట్లాడాడు ఆయన. అలాగే స్టెఫన్ గారు ఒక మెసేజ్ చెప్పారు. ఆయనైతే ఆల్మోస్ట్ బైబిల్ మొత్తాన్ని తిరగతోడు చెప్పేసేసారు ఒక పేజ్లో, ఒక 1.5 పేజ్లో. అతని మెసేజ్లో కూడా పునరుద్ధానం ఉంటుంది. పేతురు, యోహాను మెసేజ్ చెప్పారు, యాకోబు గారు, వీళ్ళ మెసేజెస్లో కూడా ఖచ్చితంగా పునరుద్ధానం యొక్క టాపిక్ ఉంటుంది. పౌలు గారు అయితే చెప్పక్కర్లేదు, ప్రతి చోట ఆయన పునరుద్ధానం గురించి చెప్పకుండా ఆయన లేడు. మరి మనం చెప్తున్నామా? సువార్తలు, వాక్యాలు, సాదృశ్యాలు, కథలు, జీవిత చరిత్రలు, హిస్టరీస్ ఇవే చెప్తున్నాం, కానీ దేవుడు మన నుంచి తిరిగి లేచాడు, మనల్ని తిరిగి లేపుతాడు. ఇది మన దేవుల్లో ఉన్నటువంటి స్పెషాలిటీ. మరణించి తిరిగి లేపటం ఆయనకున్నటువంటి అత్యున్నతమైన ప్రత్యేక గుణం. ఆయన లేచాడు, నేను లేపుతానని ఆయన లెగవకుండా చెప్పలేదు. ఆయన ఆషామాషిగా రుజువులు లేకుండా, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడలేదు ఆయన. ఒక ఆయన అన్నాడంట, ఒక తాడు మీద మీరెవరన్నా ఒకళ్ళు రండి, ఈ నది మిమ్మల్ని ఈ తాడు గుండా దాటిస్తాను,
ఎందుకంటే ఆ తాడు మీద ఎక్కి అటు ఇటు నడిచే అలవాటు నాకుంది, మీరెవరన్నా వస్తే మిమ్మల్ని కూడా నేను నడిపిస్తానన్నాడంట. అంటే నడవడానికి అందరూ భయపడుతున్నారంట. చాలా సింపుల్ ఇది. ఈ చెట్టుకు ఒకటి కట్టాను తాడు కొన, ఆ చెట్టుకు ఒక తాడు కొనను కట్టాను, నేను నడుస్తాను, మీరు కూడా నడవచ్చు, చాలా సింపుల్, బ్యాలెన్స్ చేసుకోవడమే అన్నప్పుడు ధైర్యంగా ఒక చిన్నపిల్లోడు వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటా నడిచాడంట. చివరికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోని చూసి ఇంకొకళ్ళు వచ్చారంట. ఆ పిల్లోడు ఫస్ట్ రాగలిగాడంటే నడిచి చూపించినందువలన. అర్థం అవడానికి చెప్తున్నాను. యేసు ప్రభు కూడా ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఆయన లేచి చెప్తున్నాడు, మరణించిన నిన్ను తిరిగి లేపుతాను అని, మరణించిన నన్ను తిరిగి లేపుతానని. కానీ మనమేమో మరణం అంటే భయం. మనకి క్రైస్తవులు మరణాన్ని చూసే విధానం యునిక్గా ఉండాలి, యునిక్ స్టైల్లో ఉండాలి. దట్ ఈస్ జస్ట్ రెస్ట్ ఫర్ అస్, దట్ ఈస్ నాట్ ఎండ్ ఫర్ అస్. అది మన జీవితానికి ఎండ్, ముగింపు కాదు ప్రియులారా. మరణించి తిరిగి లేచిన దేవుణ్ణి మన కళ్ళ ముందు మనం ఉంచుకొని, మరణం అనేది ఒక తాత్కాలికమైన ఒక రెస్ట్ మాత్రమే అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇటర్నల్ లైఫ్కి మనకి బిగినింగ్ అది అని మనం గుర్తుపెట్టుకొని దేవుని మాటలన్నింటినీ మనసులో ఉంచుకొని ముందుకు కొనసాగాలని, చివరి ముగింపును ప్రభు చిత్తమైతే సజీవ సంఖ్యలో ఉంటే నెక్స్ట్ సెషన్లో మనం విందాం దానియేలు గ్రంథాన్ని. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.